మీ దగ్గర ఏ కంటెంట్ లేదా కానీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని ఉందా? చాలా ఈజీగా ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో నేను వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఎలా చేయాలో నేను చూపిస్తాను. చిన్నవి తన స్నేహితులతో కలిసి పొలాలకు వెళ్ళింది. అక్కడ ఒక పెట్ట గూటి నుండి పడిపోయింది. అది చిన్నగా, బలహీనంగా కనిపించింది. పిల్లలు భయపడ్డారు కాని చిన్నవి ధైర్యంగా పెట్టెను చేతుల్లో కొద్ది రోజుల తరువాత పిట్ట బలంగా మారి గాల్లో ఎగిరింది. పిల్లలందరూ ఆనందంతో అరిచారు, బాయ్ బాయ్. విన్నారు కదా ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ప్లస్ సింబల్పై క్లిక్ చేసి చాట్ జీపీటీ అని సెర్చ్ చేసి దాని మీద క్లిక్ చేసి, ఒకవేళ మీ దగ్గర మీ ఓన్ స్టోర్ ఉంటే మీ ఓన్ స్టోర్ అందులో టైప్ చేసి, లేకపోతే నేను ఇక్కడ టైప్ చేసినట్టు మీరు టైప్ చేస్తే మీకు మీ యొక్క స్టోరీ అనేది మీకు రెడీ అయిపోతుంది. క్రియేట్ ఏ షార్ట్ తెలుగు స్టోరీ ఆఫ్ 1000 క్యారెక్టర్స్ అని టైప్ చేసి యారో మార్క్పై క్లిక్ చేస్తే మీ యొక్క స్టోరీ అనేది ఈ విధంగా తెలుగులో రెడీ అయిపోతుంది. మీ యొక్క స్టోరీ అనేది రెడీ అయిన తర్వాత మళ్ళీ కింద ఇలా టైప్ చేయండి, కన్వర్ట్ అబౌట్ స్టోరీ ఇంటూ ఇంగ్లీష్ అండ్ జనరేట్ సింపుల్ prompts. Generate simple prompts to create images for each scene. Described in the story above అని టైప్ చేసి యారో మార్క్పై క్లిక్ చేయండి. మీ యొక్క స్టోరీకి ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేవి ఇలా రెడీ అయిపోతాయి. మీరు వాటిని కాపీ చేసుకొని ఇమేజ్ని చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేయాలో ఒక వెబ్సైట్ చూపిస్తా. ఫస్ట్ దాన్ని కాపీ చేయాలి. ప్లస్ సింబల్పై క్లిక్ చేసి ADOBEFIREFLY అని టైప్ చేసి ఫస్ట్ లింక్పై క్లిక్ చేసి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. క్రియేట్ విత్ ఫైర్ఫ్లై అని క్లిక్ చేసి జనరేట్ ఇమేజ్ అని దాని మీద టైప్ చేసి మీరు ఇందాకలో కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. దానికంటే ముందు మీకు 2D 3D ఇమేజెస్ కావాలంటే దానికంటే ముందర డిస్నీ క్యారెక్టర్స్ ఆఫ్ 3D ఇమేజెస్ అని టైప్ చేసి మీరు ఇందాకలో కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ ఇమేజ్ ఉంటుంది, దాని మీద టైప్ చేస్తే మీ యొక్క ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. దీనికి క్రెడిట్స్ కూడా ఉంటాయి. ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. ఇలా 4 ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి. మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవాలి.
ఇమేజ్ మీద ప్రెస్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.